ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారిగా 3 జిల్లాలకు సంబంధించి వ్యవహారం వస్తుంది. ఇంతవరకు 2 జిల్లాలనే ఎక్కువగా వినిపించాయి. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏదైతే క్యాబినెట్లో కొంతమంది వ్యక్తులతో ఒక కమిటీగా వేసి నిర్ణయించారో 13 జిల్లాలుగా ఉన్నది 26 జిల్లాలుగా చేశారు. ఆ 26 జిల్లాలను కొనసాగిస్తూనే ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా ఏ జిల్లాకి దగ్గరలో ఉన్న జిల్లా రెవెన్యూని ఆ జిల్లాలో కలిపి, ఇటువైపు రెవెన్యూని అటువైపు జిల్లాకు కలిపి, మండలాలు కూడా ఎవరికి ఎక్కువగా అందుబాటులో ఉండే గ్రామాలు ఇప్పుడు చాలా ఊర్లు ఎలా ఉంటాయంటే ఈ ఊరికి దగ్గరలో ఉంటుంది, ఎక్స్ అనే ఊరికి దగ్గరలో ఉంటుంది, బట్ వీళ్ళి రెవెన్యూ డివిజన్ వై అనే దానికి ఎక్కడో దూరంలో 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు లేకుండా ఇది ఈ డివిజన్లో కలిపితే బాగుంటుంది కదా అనే ఉద్దేశం ప్రపోజల్ తీసుకోవడం, చాలా వరకు మార్పులు చేశారు. అది ప్రధానంగా మార్కాపురం, మదనపల్లి, ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉండే మార్కాపురం జిల్లా కేంద్రంగా చేస్తూ ఒక జిల్లాని ప్రతిపాదించారు. అలాగే మదనపల్లిలో కూడా చిత్తూరు, తిరుపతి 2 జిల్లాలు అయినప్పటికీ మదనపల్లి సరౌండింగ్స్ ఉండే పీలేరు ఇవన్నీ కలిపి కూడా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి మదనపల్లి కేంద్రంగా ఒక జిల్లా కేంద్రంగా కూడా దాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉన్నారు. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరోవైపు మరో జిల్లా కూడా ప్రపోజల్ వచ్చింది. ఏంటంటే పోలవరం అనే జిల్లా. పోలవరం ప్రాజెక్టు దానికి సంబంధించి మనం చూస్తున్నాం. అది కానీ కంప్లీట్ అయితే కొన్ని వేల హెక్టార్ల సాగుకి, త్రాగుకి రాబోయే కొన్ని 10 ఏళ్ల వరకు నీటికి కొరత లేకుండా ఉండే పరిస్థితి తీసుకొస్తుంది. దానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా ఒకవైపు సర్వేగంగా నడుస్తుంది. అయితే దాన్ని పరిధిలో పెట్టుకొని ఒక జిల్లాగా చేయాలనుకున్నారు. దానికి రంపచోడవరంని, ఇంతకుముందు విశాఖ జిల్లాలోని రంపచోడవరంని జిల్లా కేంద్రంగా చేయాలనుకుంటున్నారు.